పంజాబ్‌లో 500 కోట్లు ఇచ్చిన వాళ్ళకి ముఖ్యమంత్రి కుర్చీ దక్కుతుందంటూ సంచలన వ్యాఖ్యలు కలరేపిన రాష్ట్ర కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్‌ని సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్టు పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రజా వారియర్ ప్రకటించారు. అయితే ఈలోపుగానే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీద కౌర్ మరో బాంబు పేల్చారు. తారన్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి కర్ణబీర్ సింగ్ బుర్జ్ ఇద్దరు పార్టీ నేతలకు 10 కోట్లు ఇచ్చారని సస్పెన్షన్కు ముందు ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు బుర్జ్ వెంటనే ఖండించారు. సస్పెన్షన్ తర్వాత కౌర్ మాట్లాడుతూ పీసీసీ చీఫ్ వారియర్ మీద నిప్పులు జరిగారు. ఆయన కోర్టు పట్ల ప్రజల పట్ల నిబద్ధత నైతిక బాధ్యత వంటి ఏకోశాన్ని లేవంటూ దుయ్యబట్టారు. సీఎం కుర్చీకి సంబంధించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. నా భర్త పీసీసీ మాజీ చీఫ్ రాష్ట్ర మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు ఏ ఇతర పార్టీ నుంచి అయినా సీఎం అభ్యర్థి అవుతారా అన్న మీడియా ప్రశ్నకు అందుకు ఆఫర్ చేసేందుకు కావాల్సిన డబ్బులు మా దగ్గర లేవని మాత్రమే నేను అన్నాను అంటే ఎక్స్లో చెప్పుకొచ్చారు. నిజం చెప్పినందుకు కౌర్ మీద కాంగ్రెస్ పార్టీ ఫత్వా జారీ చేసిందని బీజేపీ నేత షహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు.